హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి జున్ను అండి. చాలామంది జున్ను తినటానికి భయపడిపోతుంటారు గదా! వాతం చేస్తుంది, బాడీ పెయిన్స్ ఎక్కువవుతాయి, జబ్బులు చేస్తాయి అని పిల్లలకి పెట్టడానికి గూడా భయపడుతూ ఉంటాము. కానీ జున్నులో ఉండే పోషకాలు తెలిస్తే మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారండి. గేదెలు గానీ, ఆవులు గానీ ఈనినప్పుడు మొదటి 3 రోజులు వచ్చే పాలని జున్ను పాలు అని కూడా అంటాం గదా! అలాగే వీటిని ముర్రుపాలు అని కూడా అంటారు కొన్ని ఏరియాలలో. మా ఏరియాలలో అయితే ముర్రుపాలు అనే అంటాము. కానీ ఇందులో ఉండే ప్రోటీన్ కానీ, కాల్షియం కానీ, ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా హైగా ఉంటాయండి. కానీ ఇవి మనకి రోజు అయితే దొరకవు గదా! ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము. జున్ను కోసం నేను 3 కప్పుల వరకు జున్ను పాలనైతే తీసుకుంటున్నాను. ఇందులో నేను ఏ నిమ్మకాయ రసం కానీ, వెనిగర్ కానీ ఏమీ కూడా యాడ్ చేయట్లేదండి. కొంతమంది మనకి జున్ను తినాలి అనిపించినప్పుడు నిమ్మకాయ గానీ, వెనిగర్ గానీ యాడ్ చేసి పాలను విరగ్గొట్టి జున్నులాగా చేసుకొని తింటారు కదా! నేనైతే అలా ఏమీ ప్రిపేర్ చేయట్లేదు. నాకు ఈ జున్ను పాలనేవి మా అక్క తీసుకొచ్చి ఇచ్చారండి. ఇందులో నేను 2 పలుకుల వరకు కల్లుప్పునైతే యాడ్ చేశాను. వాయిస్ రికార్డ్ చేస్తున్నప్పుడు గాలి అయితే విపరీతంగా వస్తుందండి. కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. వీటిని మనము పాలు పోసిన వెంబటే బాగా కలపాలండి. లేదంటే అడుగు మాడే ఛాన్స్ ఉంది. అలాగని ఎక్కువ కలుపుతూ ఉండకండి. పాలనేవి మరీ రవ్వ రవ్వలాగా విరుగుతాయి. అలా కాకుండా మనకి జున్ను అనేది కొంచెం గట్టిగా వస్తేనే తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా! కొంచెం గట్టిగానే రావాలి మనకి జున్ను అంటే. నేను దీన్ని హెల్తీగా చేసుకోవడం కోసం 1 కప్పు బెల్లాన్నయితే యాడ్ చేశానండి. నేను చక్కెరనైతే వాడట్లేదు. మీ ఆప్షన్, మీరు షుగర్‌నైనా తీసుకోవచ్చు, పటిక బెల్లాన్నైనా తీసుకోవచ్చు. నేను 3 కప్పుల వరకు పాలు తీసుకుంటే 1 కప్పు వరకు బెల్లాన్నయితే యాడ్ చేశాను. ఇది పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. ఇంతకంటే ఎక్కువ స్వీట్ యాడ్ చేసుకుంటే అది ఎగటి కొట్టేస్తుంది. చూసారు కదా! బెల్లాన్ని వేసి మనము 2 మినిట్స్ కలపకుండా వదిలేస్తే మనకి పాలు అనేవి పర్ఫెక్ట్‌గా విరిగిపోతాయి. విరిగిపోయి మనకి వాటర్ అంతా సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడిప్పుడే వాటర్ అంతా అనేవి మనకి సెపరేట్ అయిపోతున్నాయి కదా! జున్ను చూడండి ఎలా గడ్డలాగా ఫామ్ అయిందో. మనకి పర్ఫెక్ట్ జున్ను అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కానీ మనకి జున్ను పాలు దొరకడమే చాలా అంటే చాలా కష్టము. అవి ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదా! ఇందులో మనము ఇలా పొంగుతున్నప్పుడు టేస్ట్ కోసం కొంచెం ఎలైచీ పౌడర్‌నైతే యాడ్ చేశానండి. ఎలైచీ పౌడర్‌ని యాడ్ చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. జున్నుని షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఎలాంటి అపోహలు లేకుండా తినొచ్చు. కాకపోతే మనము బెల్లం బదులు షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ ఉంటాయి గదా! అవి మిక్స్ చేసుకొని మనం జున్నునైతే తీసుకోవచ్చండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. ఇందులో ప్రోటీన్ గానీ, కాల్షియం గానీ చాలా ఎక్కువ మోతాదుల్లో ఉంటాయి. పిల్లలకైనా, పెద్దలైనా ఎలాంటి భయాలు లేకుండా, ఏ అనుమానము లేకుండా తినొచ్చు. ఎందుకంటే మనం జున్ను అనేది రోజు మనకైతే దొరకదు కదండి. చూసేసారు కదా పర్ఫెక్ట్‌గా జున్నును ఎలా రెడీ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.